హలో ట్రేడర్స్. సో అరవిందో ఫార్మా ప్రీ ఓపెన్ మార్కెట్ చూసిన తర్వాత నాకు ఒక మంచి ఆపర్చునిటీ కనిపిస్తుంది. ఒకవేళ కనుక ఇది ఈ పర్టికులర్ లైన్ ఏదైతే నేను రాసి అంటే ఇదేదైతే గీసి పెట్టానో దీని కిందకి ఒకసారి వచ్చి ఒక విక్ ఫామ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళడం స్టార్ట్ అయితే నేను బై ఎంట్రీ తీసుకుంటాను. ఆ విక్ కింద ఎస్ఎల్ పెట్టుకొని బై ఎంట్రీ తీసుకుంటాను. నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 726, దాని తర్వాత వచ్చేసి 736 వచ్చేసి నా సెకండ్ టార్గెట్ అవుతుంది. దాని తర్వాత 743 నా అల్టిమేట్ టార్గెట్ అవుతుంది, టార్గెట్ 3. సో యా, ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇప్పుడు నేను టాటా కెమికల్స్ అండ్ అరవిందో ఫార్మా రెండిట్లలో కూడా ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేస్తున్నాను 1 minute టైం ఫ్రేమ్లో. ఈ రెండు కూడా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. సెటప్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకో స్క్రీన్లో ఆరో ఫార్మాది చూస్తున్నాను. సో ఎంట్రీ దొరికితే కనుక నేను తీసేసుకుంటాను, నేను మీకు అప్డేట్ చేస్తాను. ఎంట్రీ తీసుకుంటే అప్డేట్ చేస్తాను. మార్నింగ్ టైం కాబట్టి పీక్ మూమెంట్ కదా, కొంచెం ఫాస్ట్గా ఉండాల్సి వస్తుంది. సో ఎంట్రీ కూడా క్యాప్చర్ చేయలేకపోవచ్చు. సో యా, అలాగే గైస్ నేను దీంట్లో ఎంట్రీ తీసేసుకుంటున్నాను. 19.55 దగ్గర బై ఆర్డర్ పెట్టాను. నా స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ అవుతుంది. కొంచెం 1000 రూపీస్ రిస్క్ తీసుకుంటున్నాను. ఒక పని చేద్దాము, 125 ముందర తీసుకుందాము 500 రిస్క్తో. మన వైపు వెళ్తున్నాం స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మనము పెట్టేసుకుందాము, క్వాంటిటీ యాడ్ చేద్దాము. నేను మీకు అప్డేట్ ఇస్తాను. టాటా కెమ్ కూడా నాది ఇంకా రెడర్లోనే ఉంది. సో ఇది కూడా ఇట్స్ లుకింగ్ వెరీ గుడ్, బట్ ఆల్రెడీ అది ఒక రెసిస్టెన్స్ దగ్గరకు వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనం దాన్ని టచ్ చేయము. ఇది మాత్రం అట్రాక్టివ్గా ఉంది. ఆరో ఫార్మా మీద ఫోకస్ పెడదాం ప్రస్తుతానికి. సో ఆఫ్టర్ దిస్ ఇప్పుడు మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 26 అవుతుంది, 726 అవుతుంది ఒకవేళ ఇది ఎగ్జిక్యూట్ అవుతే కనుక. సో పని చేద్దాము, ఇది 120 200 పెట్టేస్తాను. నేను మీకు అప్డేట్ ఇస్తాను ఇది ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత. ఓకే, జస్ట్ అన్ అప్డేట్ గైస్, ఇక్కడ కనుక ఇది డేస్ లోని బ్రేక్ చేస్తే కనుక ఐల్ బి క్యాన్సిలింగ్ మై ఆర్డర్ అండ్ వేరే స్టాక్ కోసం వెతుక్కుంటాను. ఆల్రెడీ గైస్ ఆరో ఫార్మా డేస్ లోని బ్రేక్ చేసింది. సో ఐ థింక్ ఐల్ బి క్యాన్సిలింగ్ మై ఆర్డర్ ఇన్ దట్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ అయితే ఇక్కడ క్వాంటిటీ రెడ్యూస్ చేసేద్దాము సిగ్నిఫికెంట్గా, అట్లీస్ట్ బై హాఫ్. అండ్ దెన్ అపోలో హాస్పిటల్స్ లుకింగ్ గుడ్, బట్ దీనికి ఇక్కడ 34 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. అండ్ దెన్ మళ్ళీ ఈ ఏరియాలో రెసిస్టెన్స్ ఉన్నాయి, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది 43 దగ్గర. సో ఐమ్ నాట్ షూర్, దీంట్లో కూడా హాఫ్ క్వాంటిటీతోనే వెళ్తున్నాను. నా స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ పెట్టుకుంటాను. సో ఏమవుతుందో చూద్దాం. టీవీఎస్ టాటా కెమికల్స్ని నేను తీసేస్తున్నాను ఇంకా రెడార్ నుండి. ఆల్రెడీ ఏమైనా ప్రైస్ యాక్షన్ ఇస్తుందేమో, వెయిట్ చేద్దాం కొంచెంసేపు. ఐ అప్డేట్ యూ గైస్. ఆల్రెడీ గైస్ ఆరో ఫార్మాలో కొత్త సెటప్ కనిపిస్తుంది. ఒకవేళ ఇది కనుక అరౌండ్ లెట్స్ సే ఓకే, అపోలో హాస్పిటల్స్లో బుక్ 500, మోర్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ మన రిస్క్ ప్రకారం నేను బుక్ చేసేసుకున్నాను. సో కీపింగ్ దట్ అసైడ్, ఆరో ఫార్మాలో మనకు కొత్త సెటప్ కనిపిస్తుంది. ఇఫ్ ఇట్ కమ్స్ నియర్ దిస్ లెవెల్ 717 ఏరియాకి కనుక వస్తే ఐల్ బి షార్టింగ్ ఇట్ విత్ అన్ ఎస్ఎల్ ఆఫ్ డేస్ హై. సో ఆర్డర్ పెట్టేస్తాను. డేస్ హై బో క్లోజ్ ఇస్తే కనుక ఐల్ బి కన్సిడరింగ్ ఇట్ యాజ్ అ ఎస్ఎల్. సో గైస్ ఇప్పుడు ఆల్రెడీ మనం ఒక 500 ప్రాఫిట్లో ఉన్నాము. ఒకవేళ ఈ ట్రేడ్ కనుక కరెక్ట్ వెళ్తే మనము విల్ బి ఇన్ ప్రాఫిట్, మోర్ ప్రాఫిట్, 1000 ఆర్ మోర్ ప్రాఫిట్లో ఉంటాము. ఆర్ ఎల్స్ ఈ 500 ఇప్పుడు ఏదైతే మనకు వచ్చాయో అవి వైప్ అవుట్ అయిపోతాయి. విల్ బి అగైన్ క్లీన్ ఎట్ జీరో అండ్ విల్ టేక్ లాస్ట్ ట్రేడ్ ఫర్ ద డే, థర్డ్ ట్రేడ్ తీసుకుంటాము. ఒకవేళ ఇది ఎస్ఎల్ హిట్ అయితే కనుక దీని ఎస్ఎల్ వచ్చేసి ఇక్కడ డేస్ హైలో పెడుతున్నాను.
అండ్ ఫార్మా సెక్టర్ కూడా ఇప్పుడు మనకి అనుకూలంగానే ఉంది. ఇట్స్ నెగిటివ్ రన్నింగ్ రైట్ నో, వెరీ వెరీ మైల్డ్గానే ఉంది. ఎంతైనా సరే ఫార్మా స్టాక్స్ అన్ని సెంటిమెంట్ కూడా నెగిటివ్గానే ఉన్నాయి. సో ఐఎమ్ థింకింగ్ మన ట్రేడ్ టార్గెటే హిట్ అవుతుంది మోర్ దెన్ ఎస్ఎల్. బట్ స్టిల్ ఇది కూడా పక్కా కాదు కాబట్టి ఒకవేళ ఎస్ఎల్ హిట్ అయినా సరే మనకి పోయేది మాక్సిమం 500 పోతాయి. అందుకే నేను హాఫ్ ద రిస్కే తీసుకుంటున్నాను. సో బయింగ్ సైడ్ దీంట్లో వాల్యూమ్స్ బాగా వస్తున్నాయి, అంటే అగ్రెసివ్గా ఉన్నారు బయర్స్. బట్ స్టిల్ ఐఎమ్ స్టికింగ్ టు మై ప్లాన్. సెటప్ ఉంది, నేను సెటప్ ప్రకారమే నేను ట్రేడ్ తీసుకుంటున్నాను. సో ఎస్ఎల్ఆర్ టార్గెట్ అనేది మనం చూద్దాము వన్స్ ద ట్రేడ్ గెట్స్ యాక్టివేటెడ్. ఇక్కడ చెక్ చేస్తే కనుక ఫిబొనాచీలో 0.5% రిట్రేస్మెంట్ ఇక్కడే ఉంది. సో మన లెవెల్ దాకా వచ్చే ఛాన్స్ తక్కువ. ఒకవేళ వచ్చి యాక్టివేట్ అయితే కనుక ఆల్ వెల్ అండ్ గుడ్, లేదంటే కనుక అక్కడి నుంచే వెళ్ళిపోయినా సరే ఇంకా మనకి ప్రాబ్లం ఏం లేదు. బట్ ఇంకో సైడ్ నోట్ ఏంటంటే ఒకవేళ మన లెవెల్ దాకా వచ్చిందంటే కనుక ఫిబొనాచీ రిట్రేస్మెంట్ ప్రకారం చూసుకుంటే 0.6 లెవెల్ 0.7 లెవెల్ దాకా వస్తున్నట్టు. ఆ లెవెల్ దాకా ఒక స్టాక్ రిట్రేస్మెంట్ ఇస్తుంది అంటే దాంట్లో బుల్లిష్నెస్ ఉన్నట్టే. సో అది ఒక కన్సర్నింగ్ ఫ్యాక్టర్. బట్ స్టిల్ మనము రిస్క్ కంట్రోల్లోనే పెట్టుకుంటున్నాం కాబట్టి ఇట్స్ ఆల్ రైట్. లెట్స్ సీ హౌ ఇట్ ప్లేస్ అవుట్. లుక్స్ లైక్ ఆరో ఫార్మా మనకి ఎంట్రీ ఛాన్స్ ఇవ్వనట్టుంది. 0.5% ఫిబొనాచీ దగ్గర నుంచి అది రిట్రేస్ అయిపోతుంది. సో వెళ్ళిపోతే వెళ్ళిపోనిద్దాము, మనం ఏమి ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అవసరం లేదు. వేరే ట్రేడ్ ప్రశాంతంగా వేరే ట్రేడ్ చూసుకుందాము, వేరే ట్రేడ్ చేసుకుందాం. ఆల్రెడీ గైస్ ఆరో ఫార్మా ఎగ్జిక్యూట్ అయింది. సో నేను ఎస్ఎల్తో రెడీగా ఉంటాను ఇన్ కేస్ వి గో రాంగ్. యా ఎస్ఎల్ ఇక్కడ పెట్టేస్తాను. క్వాంటిటీ వచ్చేసి 250 క్వాంటిటీ. యా 250 క్వాంటిటీ. ఈ ఆర్డర్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోతే కనుక మనము 250 క్వాంటిటీకి మనం పెట్టేసుకోవచ్చు ఆర్డర్, ఎస్ఎల్ ఆర్డర్. ఎస్ఎల్ ఆర్డర్ పెట్టేశాను. ఇప్పుడు మనము యావరేజ్ ప్రైస్ 17.42 దగ్గర ఉంది. సో ఎస్ఎల్ హిట్ అయితే ఎస్ఎల్ హిట్ అవుతుంది, లేదా విల్ బి గెటింగ్ అట్లీస్ట్ 1:3 అట్లా వస్తుంది. 2 రూపీసే ఎస్ఎల్ కాబట్టి. సో చూద్దాం. ఎస్ఎల్కి దగ్గరగానే ఉంది ప్రస్తుతం, బట్ లెట్స్ నాట్ ట్రై టు ప్రిడిక్ట్ ఎనీథింగ్. ఎస్ఎల్ తీసుకుంటే ఎస్ఎల్ తీసుకొని ఇచ్చేద్దాం. ఆల్రైట్, నియర్ టు ఎస్ఎల్ ఉంది. అండ్ యా ఎస్ఎల్ ట్రిగర్ అయిపోయింది. అండ్ మనకి ఎంత వచ్చింది లాస్ దీంట్లో? 570 రూపీస్ మనము లాస్ చేసాము ఆరో ఫార్మాలో, విచ్ ఈస్ ఫైన్, ఆల్ రైట్. సో లాస్ట్ ట్రేడ్ ఫర్ ద డే మనం తీసుకుందాం ఒకటి. అదేంటనేది నేను ఒకసారి తీసుకున్న తర్వాత నేను అప్డేట్ యూ గైస్. ఆల్రెడీ గైస్ మళ్ళీ అపోలో హాస్పిటల్స్లోనే నేను ఎంట్రీ తీసుకున్నాను. అబౌట్ డేస్ హై తీసుకున్నాను విత్ ఎస్ఎల్. ఇక్కడ ఒక మంచి సెటప్ కనిపించింది, తీసుకున్నాను. సో ఎస్ఎల్ హిట్ అవుతుందా లేదా స్టాప్ టార్గెట్ అనేది చూద్దాము. మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది 1026. సెకండ్ టార్గెట్ వచ్చేసి 1043. బట్ నేను అక్కడ దాకా ఆగను, 1026 దగ్గరే నేను బుక్ చేసేసుకుంటాను. రీజన్ ఈజ్ బికాస్ సింపుల్ అండి, ఆల్రెడీ మనకు ఒక ఎస్ఎల్ హిట్ అయింది. సో మనము ప్రాఫిట్స్ కోసం కాకుండా లెట్స్ జస్ట్ ట్రై టు ఫోకస్ ఆన్ క్యాపిటల్ ప్రొటెక్షన్. బట్ ఇది కూడా ఎస్ఎల్ హిట్ అవుతే కనుక ఇంకా విల్ బి క్లోజింగ్ ఫర్ ద డే అనమాట. ఇంకా ఓకే, ఎస్ఎల్ ఈస్ గాన్, వీఆర్ డన్ ఫర్ ద డే. ఓవరాల్ లాస్ వచ్చేసి 700 అప్రాక్స్, 680 లాస్. అండ్ దట్స్ ఇట్ అండి. ఇంకా నేను సపరేట్గా వేరే చేసుకునే సెటప్స్ ప్రకారం ఉన్నాయి, బట్ ప్రైస్ యాక్షన్ ప్రకారం నేను చేసుకునేది మాత్రం వీటి వరకే చేస్తున్నాను. అండ్ ఇవి అయిపోయాయి. అండ్ ఐఎమ్ స్టిల్ బుల్లిష్ ఆన్ దిస్ అపోలో హాస్పిటల్స్ టు బి ఆనెస్ట్. అబౌట్ డేస్ హై ఇది ఇంకా వెళ్తే కనుక మంచిగా వెళ్ళే ఛాన్సే ఉంది. బట్ యట్ నేను మీకు ఇప్పుడు సెటప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏ సెటప్స్ మీద నేను ఎందుకు తీసుకున్నాను అనేది, ఈ రెండు ట్రేడ్స్ కూడా. సో ట్రేడర్స్ ఆరో ఫార్మాలో సెటప్ ఈజ్ సింపుల్, అంటే నా లాజిక్ సింపుల్. మన ఎస్ఎల్ హిట్ అయింది, బట్ స్టిల్ సెటప్ మనం ఫాలో అవ్వడం ఇంపార్టెంట్. సో సెటప్ ఏం లేదండి, ఆల్రెడీ ఇదే ఏరియాలో 2 times రెసిస్టెన్స్ తీసుకుంది స్టాక్. ఎప్పుడైతే ఇవాళ ఈ ఎబో ఓపెన్ అయిందో మార్నింగ్ బయింగ్ ప్రెషర్ ఉండి బయర్స్ కనుక ఇంట్రెస్టెడ్గా ఉండుంటే కనుక ఈ లెవెల్ సస్టైన్ అవ్వగలగాలి. లైక్ ఎప్పుడైతే కిందకు వచ్చిందో ఈ కిందకు వచ్చి ఇక్కడ కింద లాంగ్ విక్ ఫామ్ చేసిందంటే ఇక్కడ బయర్స్ ప్రెషర్ పెట్టారు అని చెప్పి అర్థం. బట్ ఎప్పుడైతే క్లోజింగ్ ఈ రెసిస్టెన్స్ కిందనే ఇచ్చిందో డౌట్ వచ్చేసింది, సెల్లర్స్ స్ట్రాంగ్ ఉన్నారని చెప్పి నేను అనుకున్నాను. అండ్ అంటే అనుకోవడం ఏముంది, ఇక్కడ చార్ట్లో కనిపించింది. అండ్ దెన్ సెకండ్ క్యాండిల్ వచ్చేసి ఇన్సైడర్ బార్ ఫామ్ చేసింది. అది కనుక బుల్లిష్నెస్ కనిపించుంటే కనుక
దీని అబోవ్ పోవాల్సి ఉండే, బట్ అది జరగలేదు. సో దట్ వాజ్ అ బిట్ ఆఫ్ ఇండికేషన్ దట్ సెల్లర్స్ ఆర్ యాక్టివ్ హియర్. సో మళ్ళీ సెల్ ఆఫ్ వచ్చేసింది దాని తర్వాత ఎక్స్పెక్టెడ్గా. బట్ సో నెక్స్ట్ టైం ఎప్పుడైతే రిట్రేస్మెంట్ ప్రకారం మళ్ళీ సెల్ ఆఫ్ స్టార్ట్ అయిన గ్రీన్ క్యాండిల్ దగ్గరకు వచ్చిందో, నేను అక్కడ నా సెల్ ఆఫ్ ఆర్డర్స్ పెట్టుకున్నాను. బికాస్ ఎప్పుడైతే ఫస్ట్ టైం ఎక్కడి నుంచి అయితే సెల్ ఆఫ్ వచ్చిందో, యూజువల్లీ ఆ సెకండ్ టైం కూడా అక్కడి నుంచి సెల్ ఆఫ్ స్టార్ట్ అయిపోతుంది మోస్ట్ ఆఫ్ ద వీక్ స్టాక్స్లో. ఇవాళ ఏమైందంటే మనం ఫస్ట్ మనం ఆర్డర్ పెడుతున్నప్పుడు ఫార్మా సెక్టర్ వాజ్ వీక్, అరౌండ్ -0.3, 0.4 నడుస్తుండే. బట్ మన ఆర్డర్ ఎక్సిక్యూట్ అయిపోయే టైంకి అది 0.5% పాజిటివ్లో ఉంది. సో దానివల్ల మనకు కొంచెం ఇబ్బంది అయింది అండ్ మన ఎస్ఎల్ హిట్ అయిపోయింది. డేస్ హై పైన మనం పెట్టిన ఎస్ఎల్ హిట్ అయిపోయింది. సో దట్ ఈస్ ద సెటప్ ఇన్ ఆరో ఫార్మా. అపోలో హాస్పిటల్స్ వాజ్ సింపుల్. అపోలో హాస్పిటల్స్ రెండు ఈ రెసిస్టెన్సెస్ ని బ్రేక్ చేసింది. అఫ్ కోర్స్ 36 దగ్గర ఉండే ఇంకో రెసిస్టెన్స్, సో అక్కడే మనం టార్గెట్ బుక్ చేసేసుకున్నాము. బట్ మనము ఎంట్రీ తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఇది వైట్ లైన్ గీసిన దగ్గర ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేసి ఇక్కడ ఈ చిన్న క్యాండిల్ కాస్త సపోర్ట్ తీసుకోవడం స్టార్ట్ చేసింది. సో ఎప్పుడైతే ఈ క్యాండిల్ యొక్క హై బ్రేక్ అయిందో అక్కడ బై చేశాను, కింద ఎస్ఎల్ పెట్టాను. 1:1, 1:2 అంతా పక్కన పెట్టేసి నేను ఈ ఏదైతే ఉందో ఈ రెసిస్టెన్స్, నెక్స్ట్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ దగ్గర బుక్ చేసేసుకున్నాను. అది ఆబ్వియస్లీ మనకి 1:1 ఇచ్చేసింది. ఆ రెసిస్టెన్స్ లెవెల్ మనకి 1:1 వర్కౌట్ అయిపోయింది. ఇది అపోలో హాస్పిటల్స్లో ఫస్ట్ ట్రేడ్. సెకండ్ ట్రేడ్ వచ్చేసి డేస్ హై అబోవ్ డేస్ హై నేను ఆర్డర్ పెట్టుకున్నాను. బట్ అది ఎగ్జిక్యూట్ అయింది, బట్ అది సస్టైన్ అవ్వలేదు. డే హై అబోవ్ వెళ్ళినప్పుడు ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఏదైతే ఇక్కడైతే ఉందో సేమ్ సెటప్ ఫామ్ అయింది, పైకి వెళ్ళింది, ఒక ఇన్సైడర్ బార్ వచ్చేసింది. ఆల్రెడీ బుల్లిష్నెస్ ఉంది కాబట్టి సెటప్ ప్రకారం నేను ఎంట్రీ తీసుకున్నాను. బట్ వాట్ హ్యాపెండ్ వాజ్ సస్టైన్ అవ్వలేదు, ఫేక్ అవుట్ అయిపోయింది అండ్ మన ఎస్ఎల్ హిట్ అయిపోయింది. ఇక్కడ పెట్టుకున్న ఎస్ఎల్ హిట్ అయిపోయింది. నా ఎంట్రీ వచ్చేసి ఈ ఏరియాలో ఉండే, ఈ డేస్ హై, ఈ క్యాండిల్ అబోవ్లో నా డేస్ హైలో ఉండేది. ఈ సెకండ్ క్యాండిల్ యొక్క లోలో, రెడ్ క్యాండిల్ యొక్క లోలో నా ఎస్ఎల్ ఉండేది. ఎంట్రీ ట్రిగర్ అయింది అండ్ నెక్స్ట్ ఈ పర్టికులర్ క్యాండిల్లో ఎస్ఎల్ ట్రిగర్ అయిపోయింది. ఐ థింక్ నా మిస్టేక్ వచ్చేసి దీంట్లో ఆల్రెడీ 5% అప్ ఉన్న స్టాక్లో నేను ట్రేడ్ చేయడానికి ట్రై చేశాను, విచ్ ఈస్ నాట్ ఎ సజెస్టబుల్ థింగ్. ఆల్రెడీ ఫస్ట్ టైం ట్రేడ్ పాజిటివ్ వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ టైం నేను మళ్ళీ ట్రై చేశాను. సమ్ టైమ్స్ వర్కౌట్ అవుతుంది, సమ్ టైమ్స్ వర్కౌట్ అవుతుంది, ఇవాళ వర్కౌట్ అవ్వలేదు. సో దట్స్ ఇట్ ఫర్ ద సెటప్స్.